సంకల్పం బలం ఎంత పనినైనా సులువు చేస్తుందని అనడానికి రాయుడు సూరిబాబు నిదర్శనమని పలువురు వక్తలు కొనియాడారు. సూరిబాబు తన దినసరి కూలీతో కొంత సొమ్ములను సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి పలువురికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. కాకినాడ జిల్లా సామలకోట మండలం మాధవపట్నం గ్రామంలో రాయుడు సూరిబాబు అలియాస్ మేస్త్రిగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ అందులో మిగిలిన డబ్బులతో సూరిబాబు కుటుంబ సభ్యులు కలిసి కార్తికేయ సేవా సంఘం తరపున మాధవపట్నం జిల్లా ఉన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీంతో మాధవపట్నం హైస్కూల్ నుంచి చదువుకున్న ప్రతి విద్యార్థిని పుస్తకాల కార్యక్రమంలో పాల్గొని వారికి ఏమేమి నోట్బుక్స్ కావాలో స్లిప్స్ ప్రకారం పిల్లలకు ఉచిత నోట్బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు సూరిబాబు కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. 100 మందికి ఈ సంవత్సరం వచ్చేటికి 230 మందికి పిల్లలకి బుక్స్ ఇవ్వడం జరిగింది. ఇది మాదాపట్నం జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ మాత్రమే, కాన్వెంట్లో పిల్లలకు కాదు. జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు మాత్రమే ఇవ్వడానికి ఈ కార్తికేయ సేవా సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్తికేయ సేవా సంఘం అనేది ఎందుకు పెట్టానంటే, ఎదరు భవిష్యత్తులో ఇంకా లేని వాళ్ళకి ఇంకా ఇతర సహాయాలు చెయ్యాలని ఒక సంకల్పంతో నేను స్థాపించాను. ఈ సంకల్పాన్ని వెనకాల ఉన్న నా ఇద్దరు పిల్లలు ఇంకా అభివృద్ధి చెయ్యాలని, ఇంకా ఎక్కువ ఇవ్వాలని, ఇంకా వృద్ధులు కూడా మేము సేవ చెయ్యాలని, ఈ ఊరిలో ఏ ఆడపిల్ల లేని వాళ్ళ ఆడపిల్ల పెళ్ళైనా మా కార్తికేయ సేవా సంఘం నుంచి ఒక 5,000 రూపాయలు పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి లేని వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకో, వాళ్ళకి కూడా మా కార్తికేయ సేవా సంఘం నుంచి ఒక 5,000 రూపాయలు మేము పంపిస్తాం. ఇది మా పిల్లలు, నా తర్వాత నా పిల్లలు చేయాలని నేను తపనించి ప్రారంభించాను.